వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ఈ 2025 ప్రిపేర్ అవుతున్నారో వారికి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు దిల్సుఖ్ నగర్ నుంచి అందించడం జరుగుతుంది అన్ని పోటీ పరీక్షలకి సంబంధించి వస్తున్న అన్ని నోటిఫికేషన్స్కి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరున్న ప్రాంతం నుంచే ఈ ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిందన్నా యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని ఫాలో అవుతే సరిపోతుంది. మీకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా మీకు ఈ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం జేఎల్ఎంకి సంబంధించి అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్ కోసం కూడా కోర్సెస్ని ప్రారంభించడం జరిగింది. ఈ కోర్సెస్ కూడా మీకు యాప్ ద్వారా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ కోర్సెస్ కావాలి అని అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. ఇక మనం ఈరోజు 6th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి మాట్లాడదాం. ఈ 6th 2025కి సంబంధించి జనవరి కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్స్ని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే, భారతదేశంలో మెట్రో రైల్ నెట్వర్క్కి సంబంధించి భారతదేశ స్థానం ఎంత అని అడుగుతారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 3వ స్థానము అని చెప్పండి. సో ఇలా ఈ 3వ స్థానానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరు చేయగలిగితే దీనికి సంబంధించి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే భారతదేశంలో నిన్న మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొత్త మెట్రో ప్రాజెక్టులకి సంబంధించి ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఏ మెట్రో నెట్వర్క్లని ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత రైల్వే నెట్వర్క్ ప్రారంభమైంది. మెట్రో రైల్వే నెట్వర్క్ అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఢిల్లీ గజియాబాద్ మీరట్కి సంబంధించి ఇగో ఈ మెట్రో నెట్వర్క్ని ప్రారంభించడం జరిగింది. ఏదేది అని అంటున్నాం, ఢిల్లీ గజియాబాద్ మీరట్కి సంబంధించినటువంటి నెట్వర్క్. సో ఈ నెట్వర్క్కి సంబంధించి దీన్ని ఏ కారిడార్ అని అంటారు అని కూడా అడుగుతారు. నమో కారిడార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎన్ని కిలోమీటర్ల మేర ఇది సర్వీసులను అందిస్తూ ఉంది అని అంటే 13 కిలోమీటర్ల మేర. ఓకే, సో ఇలా ఈ అంశాలు అనేవి మనకి ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఢిల్లీ మీరట్ మధ్యన ఈ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకోసమని చెప్పి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. ఇటీవల మెట్రో రైల్కి సంబంధించి దేన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని అంటే ఢిల్లీ గజియాబాద్ మీరట్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎన్ని కిలోమీటర్ల నెట్వర్క్ మెట్రోకి సంబంధించి అంటే 13 కిలోమీటర్ల నెట్వర్క్ అని చెప్పాలి. ఈ నెట్వర్క్ ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో భారత్ మెట్రో రైల్ నెట్వర్క్లో ఎన్నో స్థానంలో చేరింది అని అంటే 3వ స్థానంలో చేరింది అని చెప్పాలి. ఇలా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే రైట్ ఆన్సర్స్ అవుతాయి. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు ఆప్షన్స్ లాగా ఉపయోగపడుతుంది. సో అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటి అని అంటే భారత్ 3వ స్థానంలో చేరింది అని అంటున్నాం. మరి భారత్ 3వ స్థానంలో చేరినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ని కలిగినటువంటి దేశంగా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు భారత్ మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నెట్వర్క్ని స్థాపించింది అని అంటే 1000 కిలోమీటర్ల మేర ప్రస్తుతం భారతదేశంలో మెట్రో రైల్ నెట్వర్క్ అనేది ప్రస్తుతం ఉన్నది. 2025 జనవరికి సంబంధించినటువంటి అప్డేట్గా గుర్తుంచుకోండి. ఇక మనం ఏ దేశంను అధిగమించడం ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఇటీవల భారత్కి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో మెట్రో రైల్ నెట్వర్క్లో చేరుకుంది, మరి ఏ దేశాన్ని అధిగమించింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి దేశం పేరు వచ్చి జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. జపాన్ దేశంలో ఉన్నటువంటి మెట్రో నెట్వర్క్ని అధిగమించి భారత్ 1000 కిలోమీటర్ల మేర భారతదేశంలో వివిధ నగరాలలో రైల్వే మెట్రో నెట్వర్క్ని డెవలప్ చేసి ఇప్పుడు 3వ స్థానంలో నిలిచింది. 1000 కిలోమీటర్లను దాటింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఒకవేళ క్వశ్చన్ ఇలా కాకుండా ఇప్పుడు ఈ ఫార్మేట్లో కూడా అడుగుతాను మిమ్మల్ని. క్వశ్చన్ ఈ ఫార్మేట్లో అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో మెట్రో రైల్ నెట్వర్క్ అనేది 1000 కిలోమీటర్లను చేరుకున్నది. సో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ
మెట్రో నెట్వర్క్స్ని గుర్తించండి, వాటికి సంబంధించి ఇయర్స్తో సహా అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 1969లో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. 1984లో తొలి మెట్రో లైన్ అనేది ప్రారంభమైంది కోల్కతాలో 3.4 కిలోమీటర్ల మేర. భారతదేశంలో తొలి మెట్రో రైల్ నెట్వర్క్ ఎక్కడొచ్చింది అని అంటే కోల్కతా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 1995లో ఢిల్లీ మెట్రో రైల్ అనేది వచ్చింది. ఇది ఇగో దీన్నే డిఎంఆర్సి అని అంటున్నాం. ప్రపంచంలో చాలా దేశాలకి ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది ఇక్కడ సర్వీసులను అందించడం జరుగుతూ ఉంది మెట్రోకి సంబంధించి. ఇక 2002లో షాదారా తీస్ హజారా మధ్య ఢిల్లీ మెట్రో రైల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇక 2011లో బెంగళూరు నమ్మ మెట్రో మొదటి సెగ్మెంట్ అనేది జరిగింది. 2017లో చెన్నై మెట్రో అనేది మొదటి భూగర్భ విభాగం ప్రారంభమైంది. 2020లో కొచ్చి మెట్రో ఫేజ్ అనేది కూడా ప్రారంభం అవ్వడం జరిగింది అనేటువంటి అంశాలని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. తొలి భూగర్భ మెట్రో అనేది ఎక్కడ ప్రారంభించడం జరిగింది అని అంటే చెన్నై అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా మెట్రో నెట్వర్క్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ మెట్రో నెట్వర్క్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలను కూడా మనం సాంకేతిక పురోగతులని కూడా మాట్లాడాల్సి వస్తే వీటిని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెట్రో నెట్వర్క్ సాంకేతిక పురోగతులు అని అంటున్నాం. నీటి అడుగున మెట్రో టన్నెల్ అనేది ఎక్కడుంది అని అంటే 2024 కోల్కతా హుగ్లీ నది అడుగున తొలిసారి నీటి అండర్లో ఈ నెట్వర్క్ అనేది ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత డ్రైవర్లెస్ మెట్రో అనేది 2020 డిసెంబర్ 28న ఢిల్లీ మెట్రో మాంజెటా లైన్ తొలి డ్రైవర్లెస్ మెట్రో సేవలు అనేవి అందాయి. దీన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కొచ్చి వాటర్ మెట్రో అనేది 2021 డిసెంబర్ 10న 10 దీవులను కలుపుతూ హైబ్రిడ్ బోట్స్ ద్వారా ప్రయాణం సౌలభ్యం చేయడం జరిగినది. ఇక నూతన మెట్రో ప్రాజెక్టులు ప్రస్తుతం బెంగళూరులో 44 కిలోమీటర్లు, తానే మెట్రో 29 కిలోమీటర్లు, పూణే మెట్రో 5.5 కిలోమీటర్ల మేర వర్కౌట్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా మనకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీని ఆధ్వర్యంలో జకర్తా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కెన్యా, ఎల్ సాల్వడార్ ఇలాంటి దేశాలలో మన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది సేవలను అందించడం జరుగుతూ ఉంది. ఇలా ఈ అంశాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 మెట్రో రైల్ నెట్వర్క్లను కలిగిన దేశాలను గుర్తించండి, కిలోమీటర్లతో సహా మ్యాచ్ చేయండి అని అడుగుతారు. ఓకే, ఇటీవల భారతదేశం 1000 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ని భారతదేశంలో కలిగి ఉండి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నది. కానీ ప్రపంచంలో మొత్తం 5 స్థానాలను కలిగినటువంటి దేశాలు నెట్వర్క్లని సరిగా మ్యాచ్ చేయండి, లేదా ఏవి సరైనవి అని చెప్పేసి, లేదా టాప్ 5 కంట్రీస్ని గుర్తించండి అని క్వశ్చన్ అడిగితే మనం 5 దేశాల గురించి చెప్పాలి. ఒకటి యునైటెడ్ స్టేట్స్, చైనా అని అంటున్నాం. చైనా 9000 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ని కలిగి ఉంది, ఇది టాప్. ఇక నెక్స్ట్ దీని తర్వాత అమెరికా 2వ స్థానంలో ఉంది. అమెరికా 1300 కిలోమీటర్ల మెట్రో రైల్కి సంబంధించిన నెట్వర్క్ని కలిగి ఉంది. తర్వాత భారతదేశం ఇక్కడ మొత్తం 1000 కిలోమీటర్ల నెట్వర్క్ని కలిగి ఉంది, ఇది 3వ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ రష్యా ఉన్నది. రష్యాకి సంబంధించి 950 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి జపాన్ ఉన్నది, ఇది 900 కిలోమీటర్ల నెట్వర్క్ని కలిగి ఉన్నది. ఇలా టాప్ 5 కంట్రీస్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ప్రపంచంలో టాప్ 5 మెట్రో నెట్వర్క్లను కలిగి ఉన్న దేశాలని గుర్తించండి అని అంటే 5 దేశాలు ఉన్నాయి. ఒకటి చైనా అని అంటున్నాం, 9000 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ అనేది చైనాలో ఉన్నది. నెక్స్ట్ దీని తర్వాత అమెరికా ఉన్నది, 1300 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ని కలిగి ఉన్నది. దాని తర్వాత భారత్ ఉన్నది. భారత్ ఇటీవల 3వ స్థానాన్ని పొందింది. 1000 కిలోమీటర్ల మేర వివిధ నగరాలలో కలిపి భారత్ ఈ 1000 కిలోమీటర్లకి సంబంధించిన మెట్రో రైల్వే నెట్వర్క్ని కలిగి ఉన్నది. నెక్స్ట్ దీని తర్వాత రష్యా ఉన్నది 950 కిలోమీటర్ల నెట్వర్క్తో. తర్వాత జపాన్ 900 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్తో ఉన్నది. సో ఇలా గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఎక్కడైనా వస్తే ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి మాట్లాడదాం. సో వందే భారత్కి సంబంధించినటువంటి స్పీడ్స్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో హై స్పీడ్ రైల్స్. అయితే వీటిని మరింత వేగంగా
నడిపించేందుకోసం ప్రయోగాత్మకంగా ఒక ప్రయోగం చేసిర్రు. అది ఎంత స్పీడ్తో అని అంటే 180 కిలోమీటర్ల వేగంతో, గంటకి పర్ అవర్ 180 కిలోమీటర్ల వేగంతో. సో ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైల్ గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని భారతదేశంలో అందుకుంది. సో దీనికి సంబంధించి ఎక్కడ ఈ పరీక్షలను నిర్వహించిరు అని అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది రాజస్థాన్లో కోటా లాబాన్ స్టేషన్ల మధ్యన నిర్వహించబడింది అనే ఆన్సర్ చెప్పండి. ఎక్కడ అని అంటున్నాం, రాజస్థాన్కి సంబంధించినటువంటి ఇగో ఎక్కడెక్కడ అని అంటే కోటా నుంచి అలాగే లాబాన్ స్టేషన్స్ మధ్యన దీనిని ప్రయోగించడం జరిగినది. సో ఇలా రైలు అనేది గంటకి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి రైలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ట్రేపై ఉన్నటువంటి గ్లాస్లో నీరు కూడా కింద పడలేదు. అంటే బేసిక్గా రైలు బాగా స్పీడ్ పోతున్నప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే రైలు లోపల కూర్చున్నటువంటి వారు ఒక గ్లాస్ పెట్టుకుంటే ఆ గ్లాస్లో వాటర్ ఏమైనా పోతాయా పోవా అని అంటే ఆ వేగానికి సంబంధించి ఏం పోలే. ఇక ఇది రైలుకి సంబంధించిన స్టెబిలిటీ అలాగే సాఫీ ప్రయాణాన్ని గురించి ఈ వాటర్ కాన్సెప్ట్ అనేది చెప్తా ఉంది. ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ వీడియోని ఎవరు షేర్ చేశారు అని అంటే రైల్వే మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ వీడియోని 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి రైలుకి సంబంధించినటువంటి వీడియోని మనకి వీడియో రూపంలో అందించడం జరిగింది. సో ఇటీవల ఎక్కడ జరిగింది అని అంటే కోటా నుంచి లాబాన్ మధ్యన వందే భారత్కి సంబంధించి 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి రైలు ప్రయాణానికి సంబంధించినటువంటి జర్నీ అనేది ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రధానమంత్రి పంటల బీమా పథకం అనేది వచ్చింది. సో ఇది 2024కి సంబంధించినటువంటి నిర్ణయాలు. ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం. మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇది జనవరి 1 అప్డేట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పంటలను ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించి రైతులకి రక్షణ కల్పించేందుకు మనం పంటల బీమా అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ పథకంలో భాగంగా 2021-22 నుంచి 2025-26 మధ్యన 69,515.71 కోట్లను కేటాయించడం జరిగినది. సో మునుపటి కేటాయింపుకి సంబంధించి ఎంత అని అంటే 66,550 కోట్లకి సంబంధించి ఇగో ఇది ఉన్నది. ఎక్కడి వరకు అని అంటే 2021, 24, 25కి సంబంధించి. అయితే ఇప్పుడు 25, 26కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడితే ఇగో కేటాయింపులు ఇలా ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. ఇక డిఏపికి సంబంధించిన ఎరువు రాయితీ అనేది కూడా 50 కిలోల బస్తాకి సంబంధించి 1350కి అందుబాటులో ఉంటే అదనపు రాయితీ అనేది 3,850 కోట్లు అనేది దీనికి సంబంధించి రాయితీగా మంజూరు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అగ్రికల్చర్ రిలేటెడ్గా. ఇక నెక్స్ట్ పంటల బీమా క్లెయిమ్ పరిష్కారం అనేది వేగవంతంగా చేసేందుకోసం అని చెప్పేసి నవకల్పన సాంకేతిక నిధి అనేది ఇచ్చినారు. పంటలు అనేవి నష్టం వాటిల్లినప్పుడు వేగవంతంగా రైతులకి సంబంధించి బీమా అందించాలి. దీనికోసం ఏం చేసినారు అని అంటే నవకల్పన సాంకేతిక నిధి అనేది అందించడం జరిగింది. దీనికి ఎంత ఇచ్చినారు అని అంటే 824.77 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఇక వాతావరణ కేంద్రాలు మండల స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పంచాయతీ స్థాయిలో వర్షానికి సంబంధించినటువంటి సిస్టమ్స్ని ఈ వర్షమానిలకి సంబంధించినటువంటి సిస్టమ్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ విన్స్ వ్యవస్థ అనేది తీసుకొస్తా ఉన్నారు. విన్స్ వ్యవస్థకి సంబంధించి వాతావరణ సమాచారం గణాంకాల సేకరణ కోసం కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టబోతా ఉన్నారు రైతుల పంటలను పరిరక్షించుకునేందుకు సమాచారం ద్వారా. ఇక దీనికి సంబంధించి నిధులు అనేవి 90 అంటే 90:10 ఈ నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి సంబంధించి భరించబోతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో కేరళ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సాంకేతికను అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నటువంటి సాంకేతిక ఏదైతే ఉందో దాన్ని స్వీకరించే పనిలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే జనరేషన్ బీటా.
బీటా అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ వెరీ సింపుల్ గుర్తుంచుకోండి. బీటా అనగా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికత. ఏమని అంటున్నాం? బీటా అనగా ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న సాంకేతికత అని చెప్పేసి గుర్తుంచుకోండి. సాంకేతికత అని అంటున్నాం. సో ఇలా బీటాకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. జనరేషన్ బీటాను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు తీసుకుంటున్నారు అని అంటే 2025 నుంచి 2039 మధ్యన ఎవరైతే జన్మిస్తారో వారిని జనరేషన్ బీటాకి సంబంధించిన పిల్లలుగా గుర్తించాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో జనరేషన్ బీటా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అడుగుతారు. జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది. మిడ్ నైట్ మనకి 2025 న్యూ ఇయర్ వచ్చింది కదా. సో మనకి 12 గంటలకు న్యూ ఇయర్ చెప్పుకున్నాం కదా, ఆ టైంలో ప్రారంభమైందే జనరేషన్ బీటా. మరి ఈ జనరేషన్ బీటాకి సంబంధించి సాంకేతికతను ఇది సూచిస్తుంది అని అంటున్నాం. సో మరి ఈ జనరేషన్ బీటాకి సంబంధించి ఇగో ఈ 25 జనవరి 1 అర్ధరాత్రి 12:03 ఒక పిల్లగాడు పుట్టిండు. సో వారిని జనరేషన్ బీటా అని అంటున్నాం. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మిజోరాం ఐజ్వాల్లో. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, జనరేషన్ బీటాలో భాగంగా మొట్టమొదటి జననం ఏ రాష్ట్రం నుంచి గుర్తిస్తూ ఉన్నారు అని అంటారు? మిజోరాం ఐజ్వాల్ నుంచి. జనవరి 1 మిడ్ నైట్ 12:03 జన్మించినటువంటి మిజోరాంకి సంబంధించినటువంటి వారిని జనరేషన్ బీటాలో గుర్తించడం జరిగింది అని ఆన్సర్ చెప్పాలి. ఇక వారికి పేరేం పెట్టిర్రు అని అంటే ఫ్రాంకీ రే మ్రూటికా జడేంగ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఓకే, జనరేషన్ బీటాలో జడేంగ్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. జనరేషన్ జడేంగ్ అనేటువంటి పేరుని గుర్తుంచుకుంటే మీకు ఇది సరిపోతుంది. ఇక నెక్స్ట్ అంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి ముందు ఫ్రాంకీ వస్తుంది, లాస్ట్కు జడేంగ్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ జనరేషన్ బీటాకి సంబంధించి ఇయర్స్ చెప్పినాం కదా, 2025 నుంచి 39 మధ్యన పుట్టేటువంటి పిల్లలంతా కూడా జనరేషన్ బీటా పిల్లలు. సో ఇలా ఈ చరిత్రలో ఇలాంటి ఒక గొప్ప అంశంలో భాగమైనందుకు ఈ జడేంగ్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జనరేషన్ బీటాకి సంబంధించిన అంశాలను గుర్తించండి అని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే జనరేషన్ బీటా అనగా 2025 నుంచి 2039 మధ్యన జన్మించేటువంటి పిల్లలను జనరేషన్ బీటాగా పిలవడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో మొట్టమొదటి జనరేషన్ బీటా జననం ఎక్కడ జరిగింది అని అంటే మిజోరాం ఐజ్వాల్లో జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక్కడ జన్మించినటువంటి పిల్లానికి పేరేం పెట్టిరు అని అంటే ఫ్రాంకీ రెమ్రుటిడికా జడేంగ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈ పేరుని కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, రాసి పెట్టుకోండి, క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఐకాన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.